ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ ఐఎమ్ శ్రీ రమ్య ఈలి అండ్ మన ఛానల్లో స్టూడెంట్ కోసం ఫ్రీగా టెక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. లైక్ సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్, వర్క్షాప్స్, బూట్ క్యాంప్స్, వాట్ నాట్. So if you are interested, please watch my recent videos, and if you like that, please do like, share and subscribe. లాస్ట్ వీడియోలో జిఎఫ్జి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న నేషన్ స్కిల్ అప్ ప్రోగ్రామ్కి ఎలా ఎన్రోల్ అవ్వాలి అండ్ ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చూపించాను. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే, రిజిస్ట్రేషన్ ఇంకా కంప్లీట్ చేయకపోతే వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆర్ ఎల్స్ ఐ కార్డ్లో డిస్ప్లే చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు, కోర్సెస్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎలా యాక్సెస్ చేసుకోవాలి అండ్ ఎలా రివార్డ్స్ తెచ్చుకోవాలి, లైవ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, సర్టిఫికేట్ వస్తుందా రాదా, ఇలా మీకు వచ్చే డౌట్స్ అన్నీ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఇప్పుడు నేను ఏదో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చెప్తాను, చూడండి. సపోజ్ నేను డేటా అనాలిసిస్ కోర్స్ని చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ కోర్స్ స్టార్ట్ చేసే దానికన్నా ముందు కోర్స్ ఓవర్వ్యూ అయితే చూడండి. ఇది 9 వీక్ ప్లాన్ అన్నమాట. వీక్లీ మాడ్యూల్స్ ఉంటాయి, 7 డేస్ కూడా. సో వీక్లీ మాడ్యూల్స్ ఉంటాయి. సో వీక్కి 7 డేస్ కదా, 7 డేస్ టాపిక్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మీరు టాపిక్స్ కూడా టాపిక్స్ ఇచ్చారు కదా. సో ఇక్కడ థియరిటికల్ లెర్నింగ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్కి ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు కోర్స్ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు కోర్స్ స్టార్ట్ కోర్స్ లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ మాడ్యూల్స్ చూడండి, 6 మాడ్యూల్స్కి యాక్సెస్ ఇచ్చారు. అయితే ఇది July 15th నుంచి వీళ్ళు కోర్సెస్ యాక్సెస్ లింక్ అయితే కోర్సెస్ యాక్సెస్ చేసుకోవడానికి మనకి యాక్సెస్ ఇచ్చారు. సో ఈ 6 మాడ్యూల్స్ అండ్ ఇలా కన్సిస్టెంట్గా రోజుకి 1 hour స్పెండ్ చేస్తే చాలు మీరు అప్స్కిల్ అవ్వడానికి. అండ్ కమింగ్ టు లైవ్, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీకు లైవ్ వెబినార్స్ అయితే కండక్ట్ చేస్తారు. అక్కడ మీకు వచ్చిన డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ లైవ్కి అటెండ్ అవ్వడం కుదరకపోతే మీరు రికార్డ్ సెషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అక్కడ మీరు డౌట్ రికార్డ్ సెక్షన్ రికార్డ్ సెషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో అక్కడ మీకు డౌట్ అడగడానికి కుదరదు కదా, ఒకవేళ మీరు లైవ్ సెషన్ అయితే మిస్ అవుతాయి. సో అక్కడ మీరు డౌట్ అడగడానికి కుదరకపోతే మీరు ఏం చేస్తారంటే, నోటీస్ బోర్డు ఉంది కదా, సో నోటీస్ బోర్డులో మీకు ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట. ఈ ఫామ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫామ్ క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుద్ది. అక్కడ మీకు మీ డౌట్ ఏదైతే ఉంటుందో అది టెక్స్ట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. సో మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి వాళ్ళు 24/7 డౌట్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ కమింగ్ టు రివార్డ్స్, మీరు నేర్చుకున్న దాన్ని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లైక్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి జిఎఫ్జిని ట్యాగ్ చేయండి. లైక్ హ్యాష్ట్యాగ్ జిఎఫ్జి ఆర్ హ్యాష్ట్యాగ్ geeks4geeks ఇలా ట్యాగ్ చేయండి. ఇలా 60 డేస్ స్ట్రీక్ మెయింటైన్ చేయడం వల్ల మీకు టీ-షర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ 1-on-1 మెంటర్షిప్ కూడా వస్తుంది. ఎలానో స్నాప్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తారు కదా, సో అది పక్కన పెట్టి, సో మీ లెర్నింగ్ స్ట్రీక్ మెయింటైన్ చేయడం వల్ల మీ సర్టిఫికేట్ అండ్ మీకు టీ-షర్ట్స్ అండ్ మెంటర్షిప్ కూడా వస్తుంది అనమాట. సో సోషల్ మీడియా అన్నాను కదా అని ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో పోస్ట్ చేయడం వల్ల నో యూస్. సో మీకు టీ-షర్ట్ కావాలంటే సో గో త్రూ విత్ లింక్డ్ఇన్. ఇట్ మేక్స్ బిగ్ చేంజ్ ఇన్ యువర్ లెర్నింగ్ జర్నీ. అండ్ అన్నీ అయిపోయాయి, కోర్సెస్ కంప్లీట్ చేసాం, ప్రాజెక్ట్ బాగా చేసాం, దానికి ప్రూఫ్ కావాలి కదా అని అనుకుంటే జిఎఫ్జి వాళ్ళు దానికోసం సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీరు 70% స్కోర్ అయితే చేయాలన్నమాట. ఏదైతే మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ డొమైన్ చూస్ చేసుకున్న తర్వాత అందులో క్విజెస్ అండ్ కాంటెస్ట్ అయితే ఉంటుంది. సో దానికి మీరు 70% స్కోర్ చేస్తే మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంత వర్తీ కోర్సెస్ మీకు ఫ్రీగా ఇస్తున్నారంటే ఓన్లీ రీజన్ ఏంటంటే దే వాంట్ స్టూడెంట్స్ టు అప్స్కిల్ అండ్ మేక్ అవర్ నేషన్ ప్రౌడ్. అండ్ నౌ సో మనం ఒక్కసారి ఈ కోర్సెస్ మీద కూడా ఒక లుక్ వేద్దాం. సో ఇక్కడ చాలా కోర్సెస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ డొమైన్స్ చూసి డెవాప్స్, డిఎస్ఏ, వెబ్ డెవలప్మెంట్, ఇంకా మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా అనాలిసిస్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఏఐ టూల్స్, ఇంటర్వ్యూ పజిల్స్,
ఇంటర్వ్యూ పజిల్స్ ఏంటంటే సో సపోజ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ క్యాప్జెమ్ని తీసుకుంటే, క్యాప్జెమ్నీలో ఏంటంటే మీకు ఫస్ట్ రౌండ్, సో టెక్నికల్ అసెస్మెంట్లో మీకు త్రీ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక సెక్షన్లో గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ అని ఇస్తుంది. సో ఆ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ క్లియర్, అక్కడ చిన్న చిన్న పజిల్స్ ఇస్తారనమాట. సో మీకు అంటే గేమ్ లైక్ బాల్ని పాస్ చేయడం, సో అటువంటి గేమ్స్ అనేది అయితే మీకు ప్రొవైడ్ ఇస్తారు. మీరు క్లియర్ చేయాలా ఆ సెక్షన్ని. సో ఆ సెక్షన్ని క్లియర్ చేయడం వల్ల మీకు అయితే ఆ రౌండ్ క్లియర్ అవుద్ది. సో అది ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట ఇంటర్వ్యూ పజిల్స్లో. అండ్ ఇంకా కంప్యూటర్ ఫండమెంటల్స్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ ఫండమెంటల్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం. అండ్ సో ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీ తీసుకున్నా మీరు యాక్సెంచర్ కానీ, విప్రో, టీసీఎస్, సో క్యాప్జెమ్ని, కాగ్నిజెంట్, సో ఇలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో ఫస్ట్ రౌండ్ అనేది మీకు యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ క్లియర్ అవ్వకపోతే ఇంక ఇంటర్వ్యూకి ఏం వెళ్తారు మీరు. సో ఎంత డొమైన్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా, సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఈస్ మోస్ట్లీ ఇంపార్టెంట్. సో అండ్ నెక్స్ట్ డిఎస్సి. సో అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయిపోగానే నెక్స్ట్ మీకు కోడింగ్ రౌండ్ ఉంటుంది. సో డిఎస్ఏ, బేసిక్ డిఎస్ఏ అడగకుండా ఏ కంపెనీ ఉండదు, అది సర్వీస్ బేస్డ్ అయినా ప్రొడక్ట్ బేస్డ్ అయినా. సో మీకు స్టార్ట్అప్ అయినా కూడా మీకు డిఎస్ఏ అనేది, సో బేసిక్ డిఎస్ఏ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. సో మీరు కోడింగ్ రౌండ్ క్లియర్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ సో ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. సో ఆ ఇంటర్వ్యూకి మీకు డొమైన్ నాలెడ్జ్ ఉండాలి అండ్ సిఎస్ఎస్, మీ సిఎస్ కోర్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఉండాలి. సిఎస్ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. లైక్ ఊప్స్ కానీ, డిబిఎంఎస్ కానీ, ఓఎస్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ కానీ ఇలా ఉంటాయి కదా. సో దాన్ని మీకు డొమైన్, మీ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్, కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ఈ నేషన్ స్కిల్ ప్రోగ్రామ్కి పార్ట్నర్స్ లైక్ మాంగో డీబీ కంటే ఇక్కడ ఉంది కదా పైన. సో బ్రాండ్ పార్ట్నర్స్ వచ్చేసి, సో చూడండి మాంగో డీబీ, రెంటో, మోజో, హోస్టింగర్. సో ఇట్లా వీళ్ళు కూడా ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఈ 2 కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అప్కమింగ్ కోర్సెస్ చూడండి, జావా స్క్రిప్ట్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ డిజైన్. అండ్ నెక్స్ట్ మీకు నేను ఏదైతే చెప్పానో అది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఇంత వర్తీ కోర్సెస్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ మీరు ఏం చేయాలంటే జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేసి నేర్చుకోవడం వల్ల అండ్ మీకు అప్స్కిల్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఇలాంటి కంటెంట్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి, సో నా ద్వారా తెలుస్తుంది కాబట్టి, నచ్చితే వాల్యుబుల్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వర్తీ వీడియోని నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో లెర్న్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. సీ యూ సూన్ విత్ నెక్స్ట్ వీడియో. బాయ్.